హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ భగవాన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఆంధ్ర శబరిమలగా పిలుచుకోబడి ద్వారపూడి వెళ్తున్నాం. అక్కడ ఆదియోగి స్టాచ్యూ పెట్టారు, దాన్ని వ్లాగ్ చేయడానికి వెళ్తున్నాం. హర్ హర్ మహాదేవ్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ భగవాన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపూడి విచ్చేసాం. అక్కడ గత నెల ఫిబ్రవరి 26 తారీఖున శివరాత్రి సందర్భంగా ఆదియోగి స్టాచ్యూ అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. మరి అక్కడ వ్లాగ్ చేయడానికి వచ్చాం మనం ఈరోజు. మరి ఎంతో పెద్దగా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ తర్వాత మరి ఆ రేంజ్లో అంత పెద్దగా మన రాజమండ్రి దగ్గరలో ఉన్న ద్వారపూడిలో 60 అడుగుల పొడవు మరియు 100 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని అయితే రూపొందించారు. మరి చూడడానికి ఎంతో ముచ్చటగా తీర్చిదిద్దారు. మరి చాలామంది పర్యాటకులు అయితే ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే విచ్చేస్తున్నారు. మరి అలాగే ఈ ఆదియోగి స్టాచ్యూ చుట్టూరా కూడా సప్త ఋషులను అయితే కూడా ప్రతిష్ఠించారు. అలాగే దీని వెనకాల ఒక శివాలయం 2 ఫ్లోర్స్లో శివాలయం కూడా నిర్మించారు. అలాగే ఆదియోగి స్టాచ్యూ లోపల ఒక ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. వెనక భాగంలో 2 ఫ్లోర్స్లో శివాలయాలు కూడా నిర్మించారు. ద్వారపూడి చేరుకోవడానికి అయితే రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్లు. మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ ట్యాక్సీస్ కానీ ఆటోస్లో కానీ మనం చేరుకోవచ్చు. ద్వారపూడి వెళ్ళడం చాలా ఈజీ ట్రాన్స్పోర్టేషన్. Hope you all enjoyed today's vlog ఆదియోగి. మరిన్ని వ్లాగ్స్ కొరకు మిస్టర్ భగవాన్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.